మనం అంటే ఫర్దర్ టీమ్ కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది. ఈపీఎస్ 95 పెన్షన్దారులకు ఇతర మాజీ ఉద్యోగులకు అమలు చేస్తున్న కరువు భత్యాన్ని అమలు చేయాలని ఏపీ ఆర్పీఏ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈపీఎస్ 95 పెన్షన్దారులు సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన చేపట్టారు. విశాఖపట్నం జీవీఎంసీ ఎదుట ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ పెన్షనర్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన చేశారు. ఈపీఎస్ 95 పెన్షన్దారులకు పెన్షన్ పెంపు, డిఏ పెంపు, ఉచిత వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. ఈపీఎస్ 95 పెన్షన్దారులకు కనీస పెన్షన్ 7,500 రూపాయలు చేయాలి, మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. చేయలేరు అని వాళ్ళు చెప్తే అది 6 గంటలే ఆఖరికి ఈ వెంకటేశ్వర గారు ప్రత్యేకంగా మన బడ్జెట్లో పెట్టించి అలాగే నేను పార్లమెంట్లో పెట్టి ఫ్యాన్ చేస్తానని చెప్పారు. తర్వాత ఏం చేశారండి, 95 ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 96 సుప్రీంకోర్టుకి వెళ్ళి మా హయ్యర్ పెన్షన్ కావాలి, మా అందరికీ మా వేతనాల మీద ఇవ్వాలి అని చెప్పి గొడవ పెట్టుకుంటే మనకి దానికి సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చింది, హయ్యర్ పెన్షన్ అందరికీ ఎందుకు ఇవ్వండి అని. అప్పుడు ఎగ్జెంప్టెడ్ అన్ఎగ్జెంప్టెడ్ అని చెప్పి 4 క్లాజులు పెట్టారు. అన్ఎగ్జెంప్టెడ్ ఎగ్జెంప్టెడ్ అని తీసేసి అందరికీ వర్తించే విధంగా ఇవ్వాలి అని చెప్పి రోహిత్ దాంట్లో కేసులో ఇచ్చిన దాన్ని అమలు చేయలేదు. ఈ రోజుకి కూడా పిఎఫ్ అథారిటీస్ ఏమంటున్నాయంటే ఇప్పుడు కొత్త వాదన 22లో ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇంకొకటి, ఆ జడ్జిమెంట్లోనేమోని మీకు వర్తించాలా వర్తించకూడదు అంటే మీ ట్రస్ట్ రూల్స్లో రాసి ఉంటేనే మీకు వర్తిస్తుంది, లేకపోతే వర్తించదు అని ఈరోజు చెప్తున్నారు. షిప్ యార్డ్కి వర్తించదు, బీచ్కి వర్తించదు, హెచ్పిసిఎల్కి వర్తించదు, లేకపోతే జింక్కి వర్తించదు అని ఎవరికీ వర్తించదు. స్టీల్ ప్లాంట్కి కూడా వర్తించదని చెప్పారు. మరి మళ్ళీ ఇవాళ స్టీల్ ప్లాంట్కి వర్తిస్తుంది అంటున్నారు. అంటే ఒక రూలు పద్ధతి పాడు ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఇష్టం వచ్చిన పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ అంశాలన్నీ అలాగే రైల్వే రాయితీ ఉండేది మాకు సీనియర్ సిటిజన్స్, ఆ రాయితీ తీసేశారు. అలాగే మెడికల్ సదుపాయం చాలా పబ్లిక్ సెక్టార్స్లో మెడికల్ సదుపాయం వాళ్ళు చేయలేదు. యూనియన్లు అయితే ఇస్తామని చెప్పారు, అది కూడా ఈ రోజుకి కూడా ఏమి శాంక్షన్ చేయలేదు, ఎప్పటికీ కూడా లేదు. అందుకని మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్కి మెడికల్ సదుపాయం కల్పించాలి. అలాగే ఈ పిఎఫ్ 9,000 కనీస పెన్షన్, 1,000 రూపాయలు కనీస పెన్షన్ అది కూడా రావట్లేదు. అందుకని కనీస పెన్షన్ 9,000 ప్లస్ డిఏ అనుసంధానం చేయాలి అని చెప్పి, అలాగే మెడికల్ సదుపాయం కల్పించాలని, ప్రయాణ ఖర్చుల్లో రాయితీలు కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఢిల్లీలో ఒక ధర్నా జరుగుతున్నది. దాంట్లో భాగంగానే ఈ మొత్తం దేశవ్యాప్తంగానే అన్ని పిఎఫ్ ఆఫీసుల దగ్గర కూడా ధర్నా చేయాలని చెప్పి ఒక పిలుపు అనేటువంటి ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కప్ ఏదైతుందో ఆ పిలుపు ఇచ్చింది. ఆ పిలుపులో భాగంగానే ఈరోజు మన జీవీఎంసీ దగ్గర కూడా చేస్తున్నాం. అది థ్యాంక్ యూ.